పెద్దల జ్ఞాపకాలను స్మరిస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి పేర్కొన్నారు. శుక్రవారం పడమర వీధి దొంగల మండపం వద్ద వీరమాచినేని రాజలక్ష్మి దివ్య ఆశీస్సులతో ఏర్పాటు చేసిన వేసవి చలివేంద్రాన్ని కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు, చోడే వెంకటరత్నం, వీరమాచినేని చందులతో కలిసి ఎమ్మెల్యే ప్రారంభించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి విచ్చేసిన ముఖ్య అతిథులకు వీరమాచినేని చందు మరియు స్థానిక నాయకులు పుష్పగుచ్చాలను అందజేసి ఘనస్వాగతం పలికారు. అనంతరం చలివేంద్రాన్ని ప్రారంభించారు. ప్రతి ఏడాది క్రమం తప్పకుండా పెద్దలను స్మరిస్తూ ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమని వీరమాచినేని చందును ఎమ్మెల్యే ప్రత్యేకంగా అభినందించారు. స్థానిక టీడీపీ నాయకులు వీరమాచినేని చందు గారి తల్లిదండ్రులు జ్ఞాపకార్థం మరి ప్రతి ఏటా చలివేంద్రం నిర్వహించబడుతుంది. దీనిలో భాగంగా ఇది 9వ సంవత్సరం ఈ చలివేంద్రం. ఈయన ఉద్దేశం ఏంటంటే వేసవికాలంలో ఉష్ణోగ్రతలు పెరుగుతూ ఉంటాయి. ఇది 4 కూడల రోడ్డు, ఇది దొంగల మండపం దగ్గర. మరి వాళ్ళ తల్లిదండ్రులకి జ్ఞాపకంగా స్మరించుకుంటూ మరి ప్రజలకి మనం ఏదో ఒక విధంగా చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యే గారిని పిలిపించి ఈ చలివేంద్ర కార్యక్రమం ఓపెన్ చేయడం జరిగింది. ఈ చలివేంద్రం 100 రోజులు ఈ కార్యక్రమం సాగుతూ ఉన్నది. మరి ఈ చలివేంద్రం దిందనాభివృద్ధిగా ఇన్ని లీటర్లు నీళ్ళనే కాకుండా మరి ఎంతమంది వచ్చినా సరే మరి పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఎంతోమంది వచ్చి ఇక్కడ దాహార్తిని తీర్చుకుంటూ ఉంటారు. కాబట్టి మరి ఇలాంటి చలివేంద్రాలు స్ఫూర్తిగా తీసుకుని నగరంలో కూడా మరిన్ని చలివేంద్రాలు ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో ఉండి ఈ చలివేంద్ర కార్యక్రమం మళ్ళీ వేసుకోవాలంటే చలివేంద్రాలు గుర్తుకొస్తాయి. ఆ చలివేంద్రాలు సాగించాలని తెలియపరుస్తూ మరి ఈ సందర్భంగా మరి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన వీరమాచినేని చందు గారికి మనం అందరం కూడా ఎంతైనా అభినందించాల్సిన సందర్భం ఇది. మరి అలాగే భవిష్యత్తులో కూడా నాన్నగారిని స్మరించుకుంటూ మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తారని ఆశిస్తూ మరొకసారి ప్రత్యేకమైన అభినందనలు.